తాను అభిషేకించిన వారికి విరోధులు భయపడేలా చేసే దేవుని స్తోత్రములు. మనం చదువుకునే వాక్యం సమూయేలు మొదటి గ్రంథం 18 అధ్యాయం 10 నుంచి 16 వరకు. మర్నాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకు బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకుని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిసి గోడకు బిగించదును అనుకుని సౌలు ఆ ఈటను విసిరెను. అయితే అది తగలకుండా దావీదు 2 మార్లు తప్పించుకొనెను. యెహోవా తనను విడిసి దావీదును తోడేండు చూసి సౌలు దావీదునకు భయపడెను. కాబట్టి సౌలు అతను తన యొద్ద నుండనీక సహస్రాధిపతిగా చేసెను. అతడు తన జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు నుండెను. మరియు దావీదు సమస్త విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా నుండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూసి మరీ అధికముగా అతనికి భయపడెను. ఇశ్రాయేలీల వారితో యోధా వారితోను ఇశ్రాయేల్ వారితోను యోధా వారితోను దావీదు జనులకు ముందు వచ్చుచూ పోవచ్చు నుండు చేత వారు అతన్ని ప్రేమింపగా ఇప్పుడు సౌలు ఈ యుద్ధం గొలియాతుని చంపిన మర్నాడు అతని మీదకు మళ్ళీ సౌలు మీదకు దురాత్మ వచ్చేసింది. వచ్చినప్పుడు దావీదు వీణ పట్టుకుని వాయించాడు. ఇప్పుడు సౌలుకి దావీదు మీద ఇష్టం లేదు అసలు. దావీదుకి దేవుడు తోడుగా ఉండటం చూస్తున్నాడు. కార్యక్రమాలన్నీ చూస్తున్నప్పుడు దేవుడు తనను వదిలేయటం, దావీదుకు తోడుగా ఉండటం సౌలు చూస్తున్నాడు. చూసి దావీదుని చంపాలని 2 సార్లు తన చేతిలోని ఈటను విసిరాడు దావీదు మీదకి. కానీ దావీదు తప్పించుకున్నాడు. ఇప్పుడు దావీదు తప్పించబడటం, దావీదుకు దేవుడు తోడుగా ఉండటం సౌలు చూసి తన దగ్గర ఉంచుకోవడానికి దావీదుని భయపడి సైన్యం సహస్రాధిపతిగా, సైన్యానికి అంటే 1000 మంది సైన్యానికి అధిపతిగా దావీదుని నియమించాడు. దావీదు సుబుద్ధి కలిగి ప్రతి పని చక్కగా చేసుకొస్తున్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నారు. ఇప్పుడు దావీదు జనులకు ముందుగా నడుస్తూ ప్రతి పనిలో తను ముందుండి నడిపిస్తూ పనులు చక్కబెడుతూ వస్తున్నాడు. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిప్పీల చెయ్యి వాని మీద పడునుగాక అనుకుని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబుని నీకు ఇత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధమును జరిగింపవలన నేను. అందుకు దావీదు రాజును కళ్ళున్నగుటకు నేను ఎంతటి వాడను, నా స్థితి అయినను ఇశ్రాయేల్లో నా తండ్రి కుటుంబం అయినను ఏ పాటివని సౌలుతో నేను. ఇప్పుడు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి పంపాలి ఎలాగైనా దావీదుని, ఫిలిస్తీన్లే చంపేయాలి దావీదుని, నేను కాదు అనుకున్నాడు సౌలు. అని దావీదుని పిలిచి, దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరాబుని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానంటే దావీదు అంటున్నాడు, రాజుని కళ్ళుడు అవ్వటానికి నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఎంతటిది అంటున్నాడు దావీదు.